ఆచి చికెన్ మసాలా. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. కూకట్పల్లికి సంబంధించిన భూముల విషయంలో 22A తీసివేయకపోతే తాము ఉరిపెట్టుకుని చనిపోతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తన మీద ఏమన్నా పగ ఉంటే తనతోనే తేల్చుకోవాలని, కానీ అమాయక ప్రజలకు ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని, బడ్జెట్ కూడా కేటాయించట్లేదంటూ వాపోయారు. తన నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేసి సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా వసూలు చేస్తుంటారు. ఇంకెక్కడో మా వాళ్ళు హైదరాబాద్ పరిస్థితి ఏంటి, మా బతుకులేంటి? హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ మేమన్నా మా ప్రజలకు, హైదరాబాద్ ప్రజలు మా ప్రజలే ట్యాక్సీ పెట్టకపోతే, మా ప్రజలు లేకపోతే తెలంగాణకి ఏడికి వస్తాయన్నా? మాని నాశనం చేస్తే తెలంగాణకు ఇబ్బంది అయ్యే ప్రమాదం ఉందన్నా. అందుంచే కేసీఆర్ గారు ఒక చిన్న మాట అనకుండా హైదరాబాద్ కాపాడు వచ్చారు. ఇలా మానను ఇంత సీనియర్లు ఉండి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉండి ఉన్నవారం కూడా ఈరోజు నా ప్రజల కొరకు పోరాడుతూ ఉంటే పని చేయకుండా ఇవాళ వచ్చి మా పోలీసులు మీరు వచ్చారు మరి ఎందుకు వచ్చారు అని ఇలా కనబడుతుంది. నాకు పోలీసులు ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ ప్రోటోకాల్ ఏం లేదన్నా. ఎమ్మెల్యేనంటే ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే అనిపిస్తుంది. ఆ బతు అయిపోయిందన్న మా బతుకులు 72 గెలిపించారన్న మా ప్రజలు. హైదరాబాద్ టాప్ నిలబడ్డాను. నా మీద పగ ఉంటే నా చంపేయండి నా సస్తా. నా ప్రజలు 3 ముక్కలు చేశారన్న నా కాన్ఫరెన్స్ ని. ఒకటేమో హైదరాబాద్ లో కలిపారు, ఒకటి మల్కాజ్గిరిలో కలిపారు, ఈ తీసుకొచ్చి హైదరాబాద్ లో కలిపారు. నా మీద పాటలు చేయగలం కదా, నన్ను చంపేయండి సస్తా, నా ప్రజలను కాపాడమని చెప్తున్నాను. నా మీద కోపంతో నా ప్రజలకు అన్యాయం జరగదు. ఇది కూడా మీరు తీయకపోతే నేను ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చెప్తా ఉన్నాను. ఈ మా కాలనీల గిడ పెరిగేటటువంటి తీయకపోతే మా ప్రజలు ఇబ్బంది